హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్జా యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీక్ జనవరి 24 నుండి 30 జనవరికి జరిగిన కొన్ని ఇంపార్టెంట్ మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. ఆ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే వచ్చే నోటిఫికేషన్ బెల్ ఆల్లో పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియోకి అప్డేట్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇప్పుడు వివరాలకు వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. నిన్న మన యొక్క ఛానల్ యొక్క కమ్యూనిటీ పోల్లో నేను ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఈ క్రింది వాటిలో మహాత్మా గాంధీజీకి ఇష్టమైన పాట ఏదని. ఈ క్రింది వాటిలో మహాత్మా గాంధీజీకి ఇష్టమైన పాట ఇది. దానికి సంబంధించిన ఆన్సర్స్ కూడా ఇక్కడ 4 అయితే ఇక్కడున్న ఆప్షన్స్ ఇచ్చాను. చాలా మంది అయితే ఈ సమాధానానికి సంబంధించి పోలింగ్ తీశారు. కాకపోతే చాలా రాంగ్ ఆన్సర్ మీద పోలింగ్ అయితే వేయడం జరిగింది. ఏ మేరే వతన్కి లోగో అనే ఆప్షన్ మీద చాలా మంది అయితే పోలింగ్ తీశారు. కాకపోతే అది రాంగ్ ఆన్సర్. దీనికి సరైన సమాధానం నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఉండండి. దాంట్లో కంపల్సరీ అయితే ఈ వీడియో యొక్క సమాధానం అయితే కంపల్సరీ అయితే ఉంది, ఈ వీడియోలో అయితే ఉంది. మీరు ఫస్ట్ వీడ్ హౌతీ మిసైల్స్ను కూల్చివేసిన దేశం ఏది? హౌతీ మిసైల్స్ను కూల్చివేసిన దేశం ఏది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. వివరణ చూసుకుంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని నగరం అబుదాబి లక్ష్యంగా హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన 2 క్షిపణులను మధ్యలో పేల్చివేసినట్లు ఆ దేశ ప్రభుత్వం జనవరి 24న ప్రకటించింది. హౌతీ మిసైల్స్ను కూల్చివేసిన దేశం ఏది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. నెక్స్ట్ బిట్, బ్రీడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా DCI NMDCల ఒప్పంద ప్రధాన ఉద్దేశం ఏది? NMDCల ఒప్పందం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంది? ప్రపంచ నౌకాశ్రయాల అవసరాలను సమర్థవంతంగా తీర్చడానికి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని నగరం అబుదాబిలో లిస్టెడ్ కంపెనీ అయిన నేషనల్ మానిటరింగ్ డ్రెడ్జింగ్ కంపెనీ NMDC డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా DCI భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. భవిష్యత్తులో మేజర్ పోర్టుల నిర్వహణ, ఓడరేవుల అభివృద్ధి, డ్రెడ్జింగ్ పనుల ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం, సాంకేతిక సహకార మార్పిడికి అవసరమైతే జాయింట్ వెంచర్లతో ప్రాజెక్టుల నిర్వహణలో టెండర్ల సంయుక్త భాగస్వామ్యంతో ప్రపంచ నౌకాశ్రయ అవసరాలను సమర్థవంతంగా తీర్చడానికి వీళ్ళిద్దరూ భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా DCI మరియు NMDCల ఒప్పందం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంది? ప్రపంచ నౌకాశ్రయాల అవసరాలను సమర్థవంతంగా తీర్చడానికి. బయో ఏసియా 19వ వార్షిక సదస్సును ఎక్కడ నిర్వహించనున్నారు? బయో ఏసియా 19వ వార్షిక సదస్సును ఎక్కడ నిర్వహించున్నారు? హైదరాబాద్ వేదికగా. వివరణ చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం ఏటా ప్రతిష్టాత్మకం నిర్వహిస్తున్న బయో ఏసియా 19వ వార్షిక సదస్సును హైదరాబాద్ వేదికగా జరిగింది. 2022 ఫిబ్రవరి 24, 25 తేదీలలో వర్చువల్ పద్ధతిలో జరిగే ఈ సదస్సుకు 70కి పైగా దేశాల నుంచి సుమారు 30,000కు ప్రతినిధులు హాజరు కానున్నారు. బయో ఏసియా 19వ వార్షిక సదస్సు ఎక్కడ నిర్వహించబోతున్నారు? హైదరాబాద్ వేదికగా. దీని యొక్క మోటో ఏంటి? ఫ్యూచర్ రెడీ. ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన తొలి భారతీయ మహిళ ఎవరు? ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళ బచేంద్రి పాల్. ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన తొలి భారతీయ మహిళ బచేంద్రి పాల్ మరో సాహస యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. 50 ఏళ్ల పైబడ్డ 10 మంది మహిళల జట్టుతో అరుణాచల్ ప్రదేశ్ నుంచి లద్దాఖ్ వరకు హిమాలయ పర్వత శ్రేణుల మీదుగా సుదీర్ఘ యాత్ర చేయనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజైన మార్చి 8న ప్రారంభమయ్యే ఈ యాత్రకు 37 పర్వత మార్గాల గుండా 5 నెలల్లో 4,600 కిలోమీటర్ల సాగనుంది. వీటిలో 17,300 అడుగుల ఎత్తులో పర్వత ఆరోహకులు సామర్థ్యాన్ని పరీక్షించే రకంగా పర్వత మార్గం కూడా ఉంది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళ ఎవరు? బచేంద్రి పాల్. తైవాన్ పైకి ఏ దేశం యుద్ధ విమానాలను పంపింది? ఇటీవల తైవాన్ పైకి ఏ దేశం యుద్ధ విమానాలను పంపింది? చైనా. 2022 నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆపత్ ప్రబంధ్ పురస్కారం ఏ సంస్థకు లభించింది? 2022 నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆపత్ ప్రబంధ్ పురస్కారాన్ని ఏ సంస్థకు లభించింది? గుజరాత్ విపత్తు యాజమాన్యం సంస్థ GDM, అలాగే సిక్కిం రాష్ట్ర విపత్తు యాజమాన్య సంస్థ ఉపాధ్యక్షుడు వినోద్ శర్మకు కేంద్రం ఎంపిక చేసింది. ఎందుకంటే వీళ్లకు విపత్తు యాజమాన్యంలో విశేష కృషి చేసిన వారికి ఈ పురస్కారాలు ఇస్తారు. సంస్థకైతే 51 లక్షలు, దాంతోపాటు సర్టిఫికేట్ ఇస్తారు. అలాగే మనుషులకైతే 5 లక్షల క్యాష్ ప్రైజ్ ప్లస్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 2022లో ఎంతమందికి ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది? 2022 సంవత్సరంలో ఎంతమందికి ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది? 128 మందికి. ఇందులో పద్మవిభూషణ్ 4, పద్మభూషణ్ 17, పద్మశ్రీ 107. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఇందులో 34 మంది మహిళలు ఉన్నారు, 10 మంది విదేశీయులు, 13 మంది మరణానంతరం. ఇందులో 34 మంది మహిళలు ఉన్నారు, దాంతోపాటు 10 మంది విదేశీయులు ఉన్నారు, 13 మంది మరణానంతరం ఉన్నారు. ఈ పద్మ అవార్డ్స్ రాజ్యాంగంలోని 18వ ఆర్టికల్లో వివరించబడ్డాయి. పద్మ అవార్డ్స్ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో ఉన్నాయి? 14వ ఆర్టికల్.
అయితే చౌక అయిన కోవిడ్ స్మార్ట్ టెస్ట్ టూల్ను ఏ దేశ శాస్త్రవేత్తలు తయారు చేశారు? అది చౌక అయిన కోవిడ్ స్మార్ట్ టెస్ట్ టూల్ను ఏ దేశ శాస్త్రవేత్తలు తయారు చేశారు? అమెరికా. కోవిడ్ పరీక్ష కోసం ఎదురు చూడకుండా స్మార్ట్ ఫోన్ డయాగ్నోస్టిక్స్ టూల్ను అమెరికా అధ్యయనకారులు కనిపెట్టారు. ఇది ఆర్టీపీసీఆర్ టెస్ట్ తరహాలోనే పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఎన్ని కొత్త జిల్లాలను ఏర్పాటు చేయబోవడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది? 26 జిల్లాలు. ఈ 26 జిల్లాలలో అతిపెద్ద జిల్లా ఏది అవుతుంది? ప్రకాశం. దీని యొక్క విస్తీర్ణం 14,322 చదరపు కిలోమీటర్లు. చిన్న జిల్లా అయితే విశాఖపట్నం అయితే ఉంటుంది. దీని యొక్క విస్తీర్ణం చూసుకుంటే 928 చదరపు కిలోమీటర్లు. రిపబ్లిక్ డే పరేడ్లో తొలిసారిగా ఏ శకటాన్ని ప్రదర్శించారు? రిపబ్లిక్ డే పరేడ్లో తొలిసారిగా ఏ శకటాన్ని ప్రదర్శించారు? లోక్ అదాలత్. ఏక్ ముత్తి ఆస్మాన్ లోక్ అదాలత్ అనే మోటోతో దీని యొక్క రిపబ్లిక్ డే పరేడ్ను తొలిసారిగా ప్రదర్శించారు. ఢిల్లీలోని ఏపీ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్గా ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఢిల్లీలోని ఏపీ భవన్లో అదనపు రెసిడెంట్ కమిషనర్గా ఎవరు బాధ్యతలు చేపట్టారు? హిమాంశు కౌశిక్. ఇటీవల మరణించిన బిపిన్ రావత్కు ప్రభుత్వం ఏ అవార్డుతో సత్కరించింది? ఇటీవల మరణించిన బిపిన్ రావత్కు ఏ అవార్డుతో ప్రభుత్వం సత్కరించింది? పద్మ విభూషణ్. భారతదేశపు మొట్టమొదటి పారా బ్యాడ్మింటన్ అకాడమీని ఎక్కడ ప్రారంభించబడుతుంది? భారతదేశపు మొట్టమొదటి పారా బ్యాడ్మింటన్ అకాడమీని ఎక్కడ ప్రారంభించబడుతుంది? లక్నో. ద్రోణాచార్య అవార్డు గ్రహీత మరియు భారత పారా బ్యాడ్మింటన్ జట్టు ప్రధాన జాతీయ కోచ్ గౌరవ్ ఖన్నా ఏజిఎస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్తో కలిసి కేంద్రం ఈ ప్రారంభించడం జరుగుతుంది. భారతదేశపు మొట్టమొదటి పారా బ్యాడ్మింటన్ అకాడమీని ఎక్కడ ప్రారంభించబోతున్నారు? లక్నో. సయ్యద్ మోదీ ఓపెన్ టోర్నమెంట్ విజేత ఎవరు? సయ్యద్ మోదీ ఓపెన్ టోర్నమెంట్ విజేత పివి సింధు. సయ్యద్ మోదీ ఓపెన్ సూపర్ 300 టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో పివి సింధు విజేతగా నిలిచింది. 2019 ఆగస్టు తర్వాత మళ్ళీ అంతర్జాతీయ టైటిల్ సొంతం చేసుకోవడం జరిగింది. ఈమెకి $11,250 ప్రైజ్ మనీ, దాంతోపాటు 7,000 ర్యాంకింగ్ పాయింట్స్ లభించాయి. సింధుకు ఇది రెండో టైటిల్. సయ్యద్ మోదీ ఓపెన్ టోర్నమెంట్ విజేత ఎవరు? పివి సింధు. ఇంధన సామర్థ్య లక్ష్యాలను త్వరితగతిన చేరుకోవడంలో ఏ రాష్ట్రాలు ఆదర్శంగా నిలిచాయి? ఇంధన సామర్థ్య లక్ష్యాలను త్వరితగతిన చేరుకోవడంలో ఏ రాష్ట్రాలు ఆదర్శంగా నిలిచాయి? ఆంధ్రప్రదేశ్, కేరళ. 2022 సంవత్సరానికి గాను నేతాజీకి అవార్డు ఎవరికి ప్రదానం చేశారు? 2022 సంవత్సరానికి గాను నేతాజీ అవార్డు ఎవరికి ప్రదానం చేశారు? జపాన్ మాజీ ప్రధాని షింజో ఆబే. ఐసీసీ T20 2021 ఉత్తమ క్రికెటర్గా ఎవరు ఎంపిక అయ్యారు? ఐసీసీ T20 2021 ఉత్తమ క్రికెటర్గా ఎవరు ఎంపికయ్యారు? మొహమ్మద్ రిజ్వాన్. ఇతను పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ మొహమ్మద్ రిజ్వాన్. ఇతను 2021 ఉత్తమ T20 క్రికెటర్గా ఎంపికయ్యాడు. మహిళల T20 2021 ఉత్తమ క్రీడాకారిణిగా ఎవరు ఎంపికయ్యారు? టామీ బీమౌంట్. ఈమె ఇంగ్లాండ్ దేశస్థులు. మహిళల T20 2021 ఉత్తమ క్రీడాకారిణిగా ఎవరు ఎంపికయ్యారు? టామీ బీమౌంట్. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడిపి వృద్ధి రేటు ఎంతవరకు ఉంటుందని అంచనా వేశారు? 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడిపి వృద్ధి రేటు ఎంత శాతంగా ఉంటుందని అంచనా వేశారు? 9%. భారతదేశంలో 2021 నాటికి ఎంతమంది నిరుద్యోగులు ఉన్నట్లు అంచనా వేయడం జరిగింది? భారతదేశంలో 2021 డిసెంబర్ నాటికి ఎంతమంది నిరుద్యోగులు ఉన్నట్లు అంచనా వేశారు? 53 మిలియన్స్. దీనిని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అంచనా వేస్తుంది. ఆగ్రా మెట్రో రైలు ప్రాజెక్టు కోసం భారత్ యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఎంత మొత్తంపై రుణం ఒప్పందం కుదిరింది? ఆగ్రా మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం భారత్ యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మధ్య ఎంత మొత్తంలో రుణంపై ఒప్పందం కుదిరింది? 250 మిలియన్లు. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ప్రచురించిన తాజా నివేదికలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది? వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ప్రచురించిన తాజా నివేదికలో అగ్రస్థానంలో ఉన్న దేశం రష్యా. ఇటీవల కన్నుమూసిన ప్రముఖ బౌద్ధ గురువు ఎవరు? ఇటీవల కన్నుమూసిన బౌద్ధ గురువు దీక్ నాక్ హాన్ 95 ఇయర్స్.
పశ్చిమ దేశాలలో జైన్ బౌద్ధనిజంను వ్యాపింపజేయడంలో ఆయన కృషి గణనీయం. కరేజ్ ఆఫ్ కన్సెషన్ 1991, ఫసేమ్ ఇన్ టెరిస్ పీస్ అండ్ ఫ్రీడమ్ 2015 అవార్డును ఆయనకు వరించాయి. 2017లో ఎడ్యుకేషన్ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ ఆయనకు గౌరవ డాక్టరేట్ కూడా ఇచ్చింది. ఆయన చరిత్ర ఆధారంగా ద సీక్రెట్ ఆఫ్ 5 పవర్స్ అనే నవల కూడా వచ్చింది. స్వయంగా ఆయన కూడా కొన్ని చిత్రాలలో డాక్యుమెంటరీలో కనిపించారు. ఇటీవల కనుమూసిన ప్రముఖ బౌద్ధ గురువు ఎవరు? దీక్ నాగ్ ఖాన్, 95 ఇయర్స్. ఏ మేరే వతన్ కే లోగో అనే గీతాన్ని ఎవరు రాశారు? ఏ మేరే వతన్ కే లోగో అనే గీతాన్ని ఎవరు రాశారు? కవి ప్రదీప్ ఈ గీతాన్ని రాశారు. ఇది దేనికంటే దేశ భద్రత సమగ్రత కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన వారిని స్మరించుకుంటూ ఈ గీతాన్ని రాయడం జరిగింది. ఏ మేరే వతన్ కే లోగో గీతాన్ని ఎవరు రాశారు? కవి ప్రదీప్. మహాత్మా గాంధీకి ఇష్టమైన ఏ పాటను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఇది ఫ్రెండ్స్, ఈ బిట్ అయితే నిన్న నేను కమ్యూనిటీ పోల్లో నిర్వహించాను. మా కింది వాటిలో మహాత్మా గాంధీజీకి ఇష్టమైన పాట ఏదని. చాలామంది మేరే వతన్కే అనే లోగో అనే సాంగ్ మీద చాలామంది పోలింగ్ అయితే వేశారు. అది చాలా రాంగ్ అండి. దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే అబిడ్ విత్ మీ. మహాత్మా గాంధీజీకి ఇష్టమైన ఏ పాటను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది? అబిడ్ విత్ మీ. ఎందుకంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా 2022 ఏడాది దేశీయ ట్యూన్లను వాయిస్తే బాగుంటుందని అబిడ్ విత్ మీని తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అబిడ్ విత్ అనే సాంగ్ని 1847లో స్కాటిష్ ఆంగ్లికన్ కవి హెన్రీ ఫానిస్ లైట్ రాశారు. 1950 నుంచి బీటింగ్ క్రికెట్ వేడుకలో దీనిని వాయిస్తున్నారు. తాజాగా దీన్ని విరమిస్తున్నట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. ప్రతి సంవత్సరం ఈ సాంగ్ అయితే వాడేవాళ్ళు. కాకపోతే ఈ సంవత్సరం ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో దీనిని తొలగించారు. దానిలో భాగంగా దేశీయ ట్యూన్లను వాయిస్తే బాగుంటుందని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మహాత్మా గాంధీజీకి ఇష్టమైన పాట ఇదంటే అబిడ్ విత్ మీ. ప్రైవేట్ డ్రోన్లపై నిషేధం విధించిన అరబ్ దేశం ఏది? ప్రైవేట్ డ్రోన్లపై నిషేధం విధించిన అరబ్ దేశం ఏది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ప్రైవేట్ డ్రోన్లతో పాటు ప్రైవేట్ లైట్ స్పోర్ట్స్ ఎయిర్ క్రాఫ్ట్లను కూడా నెలపాటు నిషేధిస్తున్నామని తెలిపింది. ఇటీవలే అబుదాబిలో హౌతీ తిరుగుబాటుదారులు జరిపిన దాడిలో 3 మరణించారు. ప్రైవేట్ డ్రోన్లపై నిషేధం విధించిన అరబ్ దేశం అది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. WHO డైరెక్టర్ పదవికి రాజీనామా చేసిన వ్యక్తి ఎవరు? WHO డైరెక్టర్ పదవికి రాజీనామా చేసిన వ్యక్తి మజా వర్గీస్. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ పురస్కారానికి ఎంపికైన వైద్యుడు ఎవరు? ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ పురస్కారానికి ఎంపికైన వైద్యుడు ఇండ్ల రామసుబ్బారెడ్డి. మానసిక వైద్య రంగంలో చేసిన సేవలకు గాను ఈయనకి ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ పురస్కారానికి ఎంపికయ్యారు. ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి ఎంపికైన భారతీయురాలు ఎవరు? ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి ఎంపికైన భారతీయురాలు స్మృతి మందన. ఈమె 3 ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శన గాను ఈమెకి ఈ పురస్కారం దక్కింది. ఇంకా వివరణ చూసుకుంటే గత ఏడాది 2022 అంతర్జాతీయ మ్యాచ్లో 38.86 సగటుతో 855 పరుగులు చేసింది. ఈమె ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ఎంపిక కావడం ఇది 2వసారి. 2018లో ఈ అవార్డుతో పాటు వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా కూడా నిలవడం జరిగింది. మహిళల విభాగంలో టామీ జైన్ T20కి సంబంధించింది, అలాగే లిజల్ బి ఓడిఐకి సంబంధించి అత్యుత్తమ ప్లేయర్గా నిలిచాయి. ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారానికి ఎంపికైన భారతీయురాలు ఎవరంటే స్మృతి మందన. అలాగే పురుషుల విభాగంలో క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? పురుషుల విభాగంలో క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? షాయిన్ అఫ్రిది. ఈ అవార్డును సర్గార్ ఫీల్డ్ సోబర్స్ పేరిట ప్రదానమైతే చేస్తారు. పురుషుల విభాగంలో ఇచ్చే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరి పేరు మీద ప్రదానం చేస్తారు? సర్గార్ ఫీల్డ్ సోబర్స్. 2021 వన్డే T20లో అత్యుత్తమ అవార్డులను కూడా పాకిస్తాన్ ప్లేయర్కి అయితే దక్కింది. బాబర్ అజమ్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా, అలాగే కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ T20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా అవార్డుకు ఎంపికయ్యారు. ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ జోస్ రూత్. గత ఏడాది అద్భుత ప్రదర్శనతో సత్తా చాటిన రూత్ 15 టెస్టులలో 61 సగటుతో 1708 పరుగులు సాధించాడు. ప్రతి ఏటా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు? ప్రతి ఏటా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు? జనవరి 25.
పాకిస్తాన్ ముస్లిం కోర్టులో తొలి మహిళా జడ్జిగా ఇటీవల ఎవరు బాధ్యతలు చేపట్టారు? పాకిస్తాన్ సుప్రీంకోర్టులో తొలి మహిళా జడ్జిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఆయేషా మాలిక్. 9వ నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కు ఎంపికైన ఉత్తమ చిత్రం ఏది? 9వ నోయిడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కు ఎంపికైన ఉత్తమ చిత్రం జై భీమ్. ఇటీవల ఈ చిత్రం ఆస్కార్ కూడా నామినేట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ బిట్. కరోనా వైరస్ ఉనికిని కనుక్కొని వినూతన పరికరాలని ఏ దేశ శాస్త్రవేత్తలు తయారు చేశారు? కరోనా వైరస్ యొక్క ఉనికిని కనుక్కొని వినూతనమైన పరికరాన్ని ఏ దేశ శాస్త్రవేత్తలు తయారు చేశారు? అమెరికాలోని యేల్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు దీనిని ఫ్రెషర్ క్లిప్ పేరిట ఈ వినూతనమైన పరికరాన్ని తయారు చేశారు. ఇటీవల ఓమిక్రాన్ వలన ఏ దేశ ప్రధాని యొక్క పెళ్లి రద్దయింది? ఇటీవల ఓమిక్రాన్ వలన ఏ దేశ ప్రధాని యొక్క పెళ్లి రద్దయింది? న్యూజిలాండ్. ఆమె యొక్క పేరు జసిండా ఆర్డెన్స్. ఆఫ్రికాలోని ఏ దేశాధ్యక్షుడిని సైనికులు బంధించారు? ఆఫ్రికాలోని ఏ దేశాధ్యక్షుడిని సైనికులు బంధించారు? పశ్చిమాఫ్రికా దేశం బుర్కినా ఫాసో అధ్యక్షుడు రోచ్ మార్క్ క్రిస్టియన్ కబోరాను ఆ దేశంలోని సైనికులు బంధించారు. ఫాసో యొక్క రాజధాని ఔగాడౌగా. కరెన్సీ వెస్ట్ ఆఫ్రికన్ సిఎస్ఎఫ్ ఫ్రాంక్. అధికార భాష ఫ్రెంచ్. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ కరప్షన్ పర్సన్స్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం ఎంత? అవినీతిపరమైన జాబితాలలో భారతదేశం యొక్క స్థానం ఎంత? 85వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో 40 మార్కులతో భారత్ 85వ స్థానంలో, 28 మార్కులతో పాకిస్తాన్ 140వ స్థానం, ఇక బంగ్లాదేశ్ చూసుకుంటే 147వ స్థానం నిలవడం జరిగింది. జర్మనీ రాజధాని నగరం బెర్లిన్కు చెందిన ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ 180 దేశాలతో కూడిన కరప్షన్ పర్సన్స్ ఇండెక్స్ 2021ను విడుదల చేసింది. ఈ జాబితాలో 180 దేశాలకు 100 అత్యధిక అవినీతి శూన్య రేంజ్లో మార్కులు ఇచ్చారు. గత 10 ఏళ్లలో ప్రపంచ దేశాల్లో 86% దేశాలు అవినీతి నిర్మూలనలో పెద్దగా పనితీరు కనబరచలేదని సంస్థ పేర్కొనడం జరిగింది. మధ్య ఆసియాలోని ఏ దేశాల్లో విద్యుత్ సంక్షోభం ఇటీవల తలెత్తింది? మధ్య ఆసియాలోని ఏ దేశాల్లో ఇటీవల విద్యుత్ సంక్షోభం తలెత్తింది? కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్. ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్. కజకిస్తాన్ యొక్క రాజధాని నూర్ సుల్తాన్, కరెన్సీ టింజే. అలాగే ఉజ్బెకిస్తాన్ యొక్క రాజధాని తాష్కెంట్, కరెన్సీ ఉజ్బెక్ సోమ్. కిర్గిస్తాన్ యొక్క రాజధాని బిష్కెక్, కరెన్సీ కిర్గిస్తానీ సోమ్. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ను నిర్మించిన సంస్థ ఏది? జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ను నిర్మించిన సంస్థ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, నాసా. విశ్వ ఆవిర్భావ రహస్యాల శోధన లక్ష్యంగా ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ను నిర్మించారు. హిందుస్థాన్ పెట్రోలియం కొత్త చైర్మన్గా ఎవరు నియమితులు అయ్యారు? హిందుస్థాన్ పెట్రోలియం చైర్మన్గా ఎవరు ఎంపికయ్యారు? పుష్పకుమార్ జోషి. 2022 ఏప్రిల్ 30న హెచ్పిసిఎల్ ప్రస్తుత చైర్మన్ ముఖేష్ కుమార్ సురానా పదవి విరమణ నేపథ్యంలో ఆయన స్థానంలో భర్తీ చేయడానికి ఈ పుష్పకుమార్ జోషిని ఎంపిక చేశారు. IMF అంచనాల ప్రకారం 2021-22లో భారతదేశం యొక్క వృద్ధి రేటు ఎంత? IMF అంచనాల ప్రకారం 2021-22లో భారతదేశం యొక్క వృద్ధి రేటు 9%. అదేవిధంగా ప్రపంచం యొక్క వృద్ధి రేటు 4.4%గా ఉంటుందని అంచనా వేయడం జరిగింది. హైదరాబాద్ నుంచి యూనికార్న్ హోదాను దక్కించుకున్న తొలి కంపెనీ ఏది? హైదరాబాద్ నుంచి యూనికార్న్ హోదాను దక్కించుకున్న తొలి కంపెనీ డార్విన్ బాక్స్. 538 కోట్ల నిధులను సమీకరించింది ఈ కంపెనీ. ఈ డీల్తో కంపెనీ విలువ $1 బిలియన్, సుమారుగా 7,480 కోట్లు దాటింది. తద్వారా ఈ సంస్థ యూనికార్న్ కంపెనీల జాబితాలో చేరింది. అంతర్జాతీయంగా ఐటీ రంగంలో రెండవ అత్యంత విలువైన కంపెనీగా ఏది నిలిచింది? అంతర్జాతీయ పరంగా ఐటీ రంగంలో అత్యంత విలువైన కంపెనీగా ఏది నిలిచింది? TCS. టాప్ 25 కంపెనీలలో విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, HCL, L&T ఇన్ఫోటెక్ చోటు దక్కించుకున్నాయి. $36.2 బిలియన్ బ్రాండ్ విలువతో ఎక్స్చేంజర్ మొదటి స్థానంలో వచ్చింది. TCS మొదటిసారిగా $25 బిలియన్ 5వ స్థానంలో చేరుకోవడం జరిగింది. ఈ నివేదికను బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ వెల్లడించింది. అంతర్జాతీయంగా ఐటీ రంగంలో రెండవ అత్యంత విలువైన కంపెనీగా ఏది నిలిచింది? TCS. ఇటీవల ఎగిరే కారుకు ఎయిర్ వర్డినెస్ సర్టిఫికేట్ జారీ చేస్తూ ఏ దేశం నిర్ణయం తీసుకుంది? ఇటీవల
ఎగిరే కారుకు ఎయిర్ సర్టినెస్ సర్టిఫికేట్ జారీ చేస్తూ ఏ దేశం నిర్ణయం తీసుకుంది? ఐరోపా దేశం స్లోవేకియా ప్రభుత్వం. ఇది 2 నిమిషాలలో గాలిలో ఎగురుతూ 8000 అడుగులలో ఎత్తులో గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ఈ కారు నడుస్తుంది. మనిషి చర్మంపై ఒమిక్రాన్ ఎన్ని గంటల పాటు బతికి ఉంటుందో మీకు తెలుసా? మనిషి చర్మంపై ఒమిక్రాన్ ఎన్ని గంటల పాటు బతికి ఉంటుందంటే 21 గంటల పాటు. అంతేకాదు ప్లాస్టిక్ వేరియంట్ పై 8 రోజుల పాటు సజీవంగా ఉంటుందని తెలిసింది. దీనిని జపాన్కు చెందిన క్యోటో ప్రిఫెన్స్కల్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొన్నారు. మనిషి చర్మంపై ఒమిక్రాన్ ఎన్ని గంటల పాటు బతికి ఉంటుంది? 21 గంటలు. అలాగే ప్లాస్టిక్ వేరియంట్పై 8 రోజుల పాటు బతికి ఉంటుంది. ఇటీవల పులుల సంరక్షణపై ఆసియా మంత్రుల సదస్సును ఏ దేశంలో నిర్వహించారు? ఇటీవల పులుల సంరక్షణపై ఆసియా మంత్రుల సదస్సును ఏ దేశంలో నిర్వహించారు? మలేషియా ప్రభుత్వం మరియు గ్లోబల్ టైగర్ ఫోరం GTF సంయుక్తంగా పులుల సంరక్షణపై 4వ ఆసియా మంత్రుల సదస్సును వర్చువల్ విధానంలో నిర్వహించారు. వెస్ట్ బెంగాల్ బిల్డింగ్ స్టేట్ కెపాబిలిటీ ఫర్ ఇన్క్లూజివ్ సోషల్ ప్రొటెక్షన్ ఆపరేషన్ కోసం ప్రపంచ బ్యాంక్ ఎంత రుణాన్ని ఆమోదించింది? వెస్ట్ బెంగాల్ బిల్డింగ్ స్టేట్ కెపాబిలిటీ ఫర్ ఇన్క్లూజివ్ సోషల్ ప్రొటెక్షన్ ఆపరేషన్ కోసం ప్రపంచ బ్యాంక్ ఎంత రుణాన్ని ఆమోదించింది? $125 బిలియన్. వివరణ చూసుకుంటే పేద మరియు బలహీన వర్గాలకు సామాజిక రక్షణ సేవలను పొందడంలో సహాయపడడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంక్ $165 మిలియన్ సుమారుగా 1000 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. కోయిలా దర్పణ్ పోర్టల్ను ప్రారంభించిన కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది? కోయిలా దర్పణ్ అనే పోర్టల్ను ప్రారంభించిన మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ కోల్. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ బొగ్గు రంగానికి సంబంధించి కీలక పనితీరు సూచికల కోసం కోయిలా దర్పణ్ పోర్టల్ను ప్రారంభించింది. భారతదేశంలోని మొదటి జిల్లా సుపరిపాలనా సూచిక ఇటీవల ఏ రాష్ట్రాలలో ఆవిష్కరించబడింది? భారతదేశంలోని మొదటి జిల్లా సుపరిపాలనా సూచిక ఇటీవల ఏ రాష్ట్రాలలో ఆవిష్కరించబడింది? జమ్మూ అండ్ కాశ్మీర్. ఇక వివరణ చూసుకుంటే కేంద్ర హోం మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా జమ్మూ మరియు కాశ్మీర్లోని 20 జిల్లాలకు భారతదేశపు మొట్టమొదటి జిల్లా సుపరిపాలనా సూచికను వాస్తవంగా విడుదల చేశారు. ఈ ఇండెక్స్లో జమ్మూ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. వ్యవసాయ యాంత్రీకరణ కోసం డ్రోన్ల కొనుగోలుపై గరిష్ట రాయితీని ఎంత మొత్తంలో ఆమోదించబడింది? వ్యవసాయ యాంత్రీకరణ కోసం డ్రోన్ల కొనుగోలుపై గరిష్ట రాయితీని ఎంత మొత్తంలో ఆమోదించబడింది? 10 లక్షలు. ఎయిర్ ఇండియాను సొంతం చేసుకున్న సంస్థ ఏది? ఎయిర్ ఇండియాను సొంతం చేసుకున్న సంస్థ టాటా గ్రూప్. టాటాలు ప్రారంభించిన ఎయిర్ ఇండియాను 1953లో కేంద్రం జాతీయం చేసింది. 69 ఏళ్ల తర్వాత ఎయిర్ ఇండియా మళ్ళీ మాతృ సంస్థ నిర్వహణకు వచ్చింది. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడైన జహంగీర్ రతన్ దాదాభాయ్ టాటా 1932లో టాటా ఎయిర్లైన్స్ను ప్రారంభించారు. దేశంలో ఇదే తొలి ఎయిర్లైన్స్. 1946 తర్వాత టాటా సన్స్ ఏవియేషన్ విభాగాన్ని ఎయిర్ ఇండియాగా మార్చారు. ఎయిర్ ఇండియా సొంతం చేసుకున్న సంస్థ ఇది టాటా గ్రూప్. టాటా గ్రూప్ని ఎయిర్ ఇండియాని ప్రభుత్వం ఎప్పుడు జాతీయకరణం చేసిందంటే 1953లో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో నోవా ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటైంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో నోవా ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటైంది? చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని శ్రీసిటీలో. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో మెడికల్ ఆక్సిజన్ లోటు లేకుండా చూసే చర్యలో భాగంగా నోవా ఎయిర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 130 కోట్ల పెట్టుబడితో మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో నోవా ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటైంది? చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలో ఉన్న శ్రీసిటీ. కార్టూనిస్ట్ అండ్ పోయిట్ బుజ్జాయి అనే కళల పేరుతో ప్రసిద్ధి చెందిన రచయిత ఇటీవల కన్ను మూశారు. ఆయన పేరు దేవులపల్లి సుబ్బరామ శాస్త్రి. ఇటీవల తూర్పు సముద్రంలో క్షిపణుల ప్రయోగం చేసిన దేశం ఏది? ఉత్తర కొరియా. ఇటీవల తూర్పు సముద్రంలో క్షిపణుల ప్రయోగం చేసిన దేశం ఏది? ఉత్తర కొరియా. ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్లో భారత్కు ఏ పథకం లభించింది? ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్లో భారత్కు ఏ పథకం లభించింది? కాంస్య పథకం. చైనా జట్టుతో జరిగిన ఈ కాంస్య పథక పోరులో భారత్ 2-0 గోల్ తేడాతో విజయం సాధించింది. ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్లో భారత్కు ఏ పథకం లభించింది? కాంస్య పథకం. అలాగే ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ మిక్సడ్ డబుల్ విభాగంలో విజేత ఎవరు? ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ మిక్సడ్ డబుల్ విభాగంలో విజేత ఇవాన్ డోడిగ్, క్రొయేషియా దేశస్థుడు. ఆయన క్రిస్టినా మడ్లువోచ్పై గెలుపొందాడు. 6-3, 6-4తో
జేసన్ కుబ్లర్, జెమీ పొలిస్ ఆస్ట్రేలియాపై గెలిచింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ మిక్స్డ్ డబుల్ విభాగంలో విజేత ఎవరు? ఇవాన్ డ్రోడిక్ మరియు క్రిస్టినా మలడోనోవిచ్. వీళ్ళు ఇద్దరు 6-3, 6-4తో జేసెఫ్ కుబ్లర్, జెమీ ఫ్లోరిల్లాపై విజయం సాధించారు. ఏ దేశ అంతర్జాతీయ క్రికెటర్కు ఐసీసీ 3.5 సంవత్సరాల నిషేధం విధించింది? ఇటీవల ఏ దేశ అంతర్జాతీయ క్రికెటర్కు ఐసీసీ 3.5 సంవత్సరాల నిషేధం విధించింది? బ్రెండన్ టైలర్. ఇతడు జింబాబ్వే దేశస్థుడు. అవినీతి నిరోధక నిబంధన ఉల్లంఘించడంతో 2021 డోపింగ్ టెస్టులో పట్టుబడడం కారణంగా ఐసీసీ క్రికెట్ ఈయనకి 3.5 సంవత్సరాల నిషేధం విధించడం జరిగింది. దక్షిణ ఆఫ్రికాలో కనుగొనబడిన మరో కొత్త రకం కరోనా వైరస్ ఏది? ఇటీవల దక్షిణ ఆఫ్రికాలో కనుగొనబడిన మరో కొత్త రకం కరోనా వైరస్ నియోకోవ్. దీన్ని చైనాలోని యుహాన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ వైరస్ PDF-2180 కోవో రకానికి చెందినది. ఇది గబ్బిలాల నుంచి మనుషులకు చాలా వేగంగా వ్యాప్తి చేస్తుందని శాస్త్రవేత్తలు పరిస్థితులలో వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాన ఆర్థిక సలహాదారుగా ఎవరు బాధ్యతలు చేపట్టారు? కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఆర్థికవేత్త డాక్టర్ వెంకటరామన్ అనంత నాగేశ్వరన్. కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారులుగా ఇటీవల ఎవరు బాధ్యతలు చేపట్టారు? డాక్టర్ వెంకటరామన్ అనంత నాగేశ్వరన్. గూగుల్ ఏ టెలికాం సంస్థలో పెట్టుబడులు పెట్టనుంది? గూగుల్ భారతదేశంలోని ఏ టెలికాం సంస్థలో పెట్టుబడులు పెట్టబడబోతుంది? ఎయిర్టెల్. భారతీ ఎయిర్టెల్. దేశ టెలికాం భారతీ ఎయిర్టెల్లో దాదాపుగా $1 బిలియన్ ఇన్వెస్ట్ చేయబోతుంది. ఫిట్నెస్ వాచ్లో ఈజీపే ఇంటిగ్రేటెడ్ డెబిట్ కార్డ్ సదుపాయాన్ని ఏ బ్యాంక్ ప్రారంభించింది? ఫిట్నెస్ వాచ్లో ఈజీపే ఇంటిగ్రేటెడ్ డెబిట్ కార్డ్ సదుపాయాన్ని ఏ బ్యాంక్ ప్రారంభించింది? సిటీ యూనియన్ బ్యాంక్. సిటీ యూనియన్ బ్యాంక్, జిఓజిఐ మరియు ఎన్పిసిఐ భాగస్వామ్యంతో క్యూబ్ ఏసీపీ అనే ఫిట్నెస్ వాచ్తో తమ డెబిట్ కార్డు ద్వారా రూపే ఆన్ ది గో చెల్లింపు పరిష్కారాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. హౌ మచ్ అమౌంట్ విల్ బి ఇన్వెస్టెడ్ బై ది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఇన్ ది ప్రాజెక్ట్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ డేటా సెంటర్స్ దట్ మోస్ట్లీ సర్వ్ ఎమర్జెన్సీ ఏసియా? హౌ మచ్ అమౌంట్ విల్ బి ఇన్వెస్టెడ్ బై ది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఇన్ ది ప్రాజెక్ట్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ డేటా సెంటర్స్ దట్ మోస్ట్లీ సర్వ్ ఎమర్జింగ్ ఏసియా? $150 మిలియన్. సుగంధ ద్రవ్యాల ఎగుమతుల కోసం భారతదేశపు మొట్టమొదటి పోర్టల్ను స్పేస్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. అయితే ఆ పోర్టల్ యొక్క పేరు ఏమిటి? సుగంధ ద్రవ్యాల ఎగుమతుల కోసం భారతదేశం మొట్టమొదటి పోర్టల్ను స్పేస్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. ఆ పోర్టల్ యొక్క పేరు స్పైస్ ఎక్స్చేంజ్ ఇండియా. కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ కొచ్చిలో జరిగిన ఒక హైబ్రిడ్ కార్యక్రమంలో స్పేస్ ఎక్స్చేంజ్ ఇండియా పేరుతో మసాలా ఎగుమతుల కోసం భారతదేశపు మొట్టమొదటి పోర్టల్ను ప్రారంభించారు. Who has launched the Swachh Vaidhyalaya Puraskar of 2021-22? Who has launched Swachh Vaidhyalaya Puraskar for 2021-22? సుభాష్ సర్కార్. గ్రామీణ ప్రాంతాల్లో యువతకు మరియు పౌరులకు నైపుణ్య ఆధారిత వృత్తి విద్యను అందించడానికి కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సిని ప్రారంభించిన మొదటి అప్లికేషన్ పేరేమిటి? గ్రామీణ ప్రాంతాల్లోని యువత మరియు పౌరులకు నైపుణ్య ఆధారిత వృత్తి విద్యను అందించడానికి కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సి ప్రారంభించిన మొబైల్ అప్లికేషన్ పేరు యోగ్యత. ఆసియా కప్ మహిళల హాకీ టోర్నీలో విజేతగా నిలిచిన జట్టు ఏది? ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన జట్టు జపాన్. ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్ 2022లో జపాన్ జట్టు విజేతగా నిలిచింది. ఒమాన్ రాజధాని మస్కట్లో జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్లో జపాన్ 4-2 గోల్స్ తేడాతో దక్షిణ కొరియాపై నెగ్గి మూడోసారి ఛాంపియన్గా నిలవడం జరిగింది. ఆసియా కప్ మహిళల హాకీ టోర్నమెంట్ విజేత జపాన్. ఏ నగరం వేదికగా ప్రైమ్ వాలీబాల్ లీగ్ 2022 జరగనుంది? వేదికగా ప్రైమ్ వాలీబాల్ లీగ్ 2022 జరగనుంది హైదరాబాద్. 2022 ఫిబ్రవరి నెలలో హైదరాబాద్ వేదికగా జరిగే రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్లో పాల్గొనే హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టుకు జెర్సీని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఆబ్కారీ క్రీడా పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జనవరి 28న హైదరాబాద్లోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఏ నగరం వేదికగా ప్రైమ్ వాలీబాల్ లీగ్ జరగనుంది? హైదరాబాద్. శౌర్య చక్ర అవార్డుకు ఎంపికైన అమర జవాన్ ఎవరు? మరప్రోల్ జస్వంత్ కుమార్ రెడ్డి. పరమ విశిష్ట సేవా పథకానికి ఎంపికైన క్రీడాకారుడు ఎవరు? నీరజ్ చోప్రా. ఎందుకంటే టోక్యో ఒలింపిక్స్ 2022లో స్వర్ణ పథకం సాధించిన జావెలిన్ థ్రోయర్ నీరజ్ కుమార్కు మరో అరుదైన గౌరవం దక్కింది. 73వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా భారత ప్రభుత్వం నీరజ్ చోప్రాను పరమ విశిష్ట సేవా పథకానికి ఎంపిక చేసింది. పరమ విశిష్ట సేవా పథకానికి ఎంపికైన క్రీడాకారుడు ఎవరు? నీరజ్ చోప్రా. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విజేత ఎవరు? దానసి కోకినాకిస్ అలాగే నికో కోరియస్ ఆస్ట్రేలియా. వీడు 7-5, 6-4తో ఏటెన్ వర్సెల్
జట్టుపై గెలిచి టైటిల్ గెలిచారు. వీళ్ళు వైట్ కార్డ్ ద్వారా బరిలోకి దిగిన ఈ జోడీ ఈ టోర్నీ చరిత్రలో డబుల్స్ టైటిల్ నెగ్గిన జోడీగా చరిత్ర సృష్టించారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ టైటిల్ విజేత ఎవరు? దానసీ కోకినాకిస్ అలాగే నిక్ కురియస్. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విజేత ఎవరు? ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ విజేత బార్టీ. 44 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించిన ఆసియా క్రీడాకారిణిగా ఈమె గుర్తింపు. ఈమె ఇక రన్నర్అప్ చూసుకుంటే కోలిన్స్. టాటా స్టీల్ ఛాలెంజర్ చెస్ టోర్నమెంట్ విజేత ఎవరు? అర్జున్. ఇతను తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. టాటా స్టీల్ ఛాలెంజర్ చెస్ టోర్నీ విజేత ఎవరు? అర్జున్. ఈ ఘనత సాధించిన 40వ భారతీయ చెస్ ప్లేయర్గా ఘనత సాధించాడు. జాతీయ యోగాసన క్రీడా సమాఖ్య అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? జాతీయ యోగాసన క్రీడా సమాఖ్య అధ్యక్షుడిగా ఎవరు నియమిత అయ్యారు? ఉదిత్ సేఠ్. ఆసియా క్రీడలలో భారత చెస్ బృందానికి ఎవరు మెంటర్గా నిర్వహిస్తున్నారు? ఆసియా క్రీడలలో భారత చెస్ బృందానికి ఎవరు మెంటర్గా నిర్వహిస్తున్నారు? విశ్వనాథ్ ఆనంద్. జాతీయ మహిళల సీనియర్ హ్యాండ్బాల్ టోర్నీ ఎక్కడ నిర్వహించడం జరుగుతుంది? జాతీయ మహిళల సీనియర్ హ్యాండ్బాల్ టోర్నీ ఎక్కడ నిర్వహించడం జరుగుతుంది? హైదరాబాద్ వేదికగా. ఇది మార్చి 29 నుంచి ఏప్రిల్ 3 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. ఆసియా టీం బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పాల్గొనే భారత జట్టుకు ఎవరు సారథ్యం వహిస్తున్నారు? ఆసియా టీం బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పాల్గొనే భారత జట్టుకు ఎవరు సారథ్యం వహిస్తున్నారు? లక్ష్యసేన్ మాల్విక. ఫిబ్రవరి 15న మలేషియాలోని షా ఆలంలో ప్రారంభమయ్యే ఈ ఛాంపియన్షిప్లో పురుషులు మహిళల వ్యక్తిగత విభాగంలో భారత్ తలపడబోతుంది. ఆసియా టీం బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పాల్గొనే భారత జట్టుకు ఎవరు సారథ్యం వహిస్తున్నారు? లక్ష్యసేన్ మాల్విక. హౌ మెనీ ఎయిర్క్రాఫ్ట్ టుక్ పార్ట్ ఇన్ ది రిపబ్లిక్ డే ఫ్లైపాస్ట్ 2022? 75. The Republic Day Flypast comprised 75 aircraft and helicopters making different formations as the Flypast Rajput. How many gallantry awards have been conferred by the President of India 2022? How many gallantry awards have been conferred the President of India 2022? 384. The President of India Shri Ramnath Kovind has approved 384 gallantry awards to armed force personnel and other. On which state has approved the ex gratia relief to 20,000 per acre by farmers? Which state UT has approved ex gratia relief of 20,000 per acre of farmers? New Delhi. The Delhi cabinet approved has ex gratia relief 20,000 per acre to farmers whose lands were damaged by rains last year. India adopted the Digital Work Plan 2022 along with which bloc? India adopted the Digital Work Plan 2022 along with bloc Asian. India Asian Digital Work Plan 2022 was approved in the second Asian Digital Ministry meeting held in the virtual mode. India adopted the Digital Work Plan 2022 along with the which bloc? Asian bloc. Which country launched the Hwasong 12 mid-range ballistic missiles? Which country launched the Hwasong 12 mid-range ballistic missiles? North Korea. North Korea has confirmed that it fired Hwasong 12 mid-range ballistic missiles. This is the first time it is tested by weapons at the size since 2007. ఇది ఫ్రెండ్స్ లాస్ట్ వీక్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ గురించి మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.